ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న సలార్ సినిమా సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యి మిలియన్స్ వ్యూస్తో దూసుకొని పోతోంది. ఇక్కడ ఒకే ఒక మేనియా ప్రభాస్ మేనియా అని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. ట్రైలర్ మొదలైనప్పటి నుంచే పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్కి ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా ఆ సుల్తాన్ తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒకడికే చెప్పేవాడు అంటూ స్టార్టింగ్లోనే గూస్ పంప్స్ వచ్చేలా ప్రభాస్కి మంచి ఎలివేషన్ ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దీనిని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, పృథ్వీరాజ్కి ఎలాంటి కష్టం వచ్చినా కూడా పృథ్వీరాజ్ కష్టం వచ్చిన సంగతి గురించి ఎవరికీ చెప్పకుండా ఒకే ఒకడికి చెప్తాడు, అతనే ప్రభాస్. అదేవిధంగా మెకానిక్కి స్పానర్లు వ్రెంచ్లు వాడటం తెలుస్తుంది, కానీ గన్లు వాడటం ఎలా తెలుస్తుంది అనగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్ గన్స్ ఫైరింగ్తో ప్రభాస్ మాస్ ఎంట్రీ ఉంటుంది. దీనిని బట్టి ఈ సినిమాలో ప్రభాస్ ఒక మెకానిక్గా కనిపించబోతున్నాడు. అదేవిధంగా పృథ్వీరాజ్కి కష్టం రావడంతో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పనక్కర్లేదు. రవి బాసూర్ మాత్రం మంచి కిక్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించాడు. గత 2-3 సినిమాలతో పోలిస్తే సలార్లో ప్రభాస్ లుక్ మాత్రం అదిరిపోయింది. దగ్గర 3 నిమిషాల ట్రైలర్లోనే ప్రభాస్కి చాలా ఎలివేషన్స్ ఉన్నాయి. అలాంటిది మొత్తం మూవీలో ఎన్ని ఎలివేషన్స్ ఉంటాయో ప్రశాంత్ నీల్ ఆడియన్స్కే వదిలేశాడు. ఇక ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ట్రైలర్ని చూస్తున్నంతసేపు మూవీలో యాక్షన్ సీన్లు మాత్రం ఒక రేంజ్లో ఉండబోతున్నాయని అర్థమవుతుంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ నుంచి ఒక మాస్ క్యారెక్టర్ని చూడబోతున్నాం. ప్రశాంత్ నీల్ కాన్సర్ అనే ఒక పెద్ద సిటీనే క్రియేట్ చేశాడు. ఇక ట్రైలర్లో హీరోయిన్ శృతి హాసన్ విషయానికి వస్తే అలా వచ్చి అలా వెళ్తుంది. ఇక సినిమాలో మాత్రం ప్రభాస్కి పృథ్వీరాజ్కి ఫ్రెండ్షిప్ మాత్రం చాలా డీప్గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలో పృథ్వీరాజ్కి ఎంత పెద్ద కష్టం వచ్చినప్పుడు పృథ్వీరాజ్ కోసం ప్రభాస్ ముందడుగు వేసేలాగా కథ ఉంటుందని మాత్రం తెలుస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే సలార్ ట్రైలర్ వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే మిలియన్స్ వ్యూస్తో దూసుకుపోతూ సినిమాకి మంచి హైప్ వచ్చేలా చేసింది. ఇక డిసెంబర్ 22వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చిత్ర బృందం సలార్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. అందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం మన ప్రభాసే.